శ్రీశైలం క్యూ లైన్లలో శివస్వాములు నిరసనకు దిగారు. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబెడుతున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవస్థానం అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేదని మండిపడుతున్నారు. క్యూ లైన్ల గేట్ల తాళాలు పగలగొట్టిన శివస్వాములు క్యూ లైన్ల బారికేడ్లను ఊపుతూ నిరసన తెలిపారు. ప్రస్తుతం బ్రహ్మోత్సవాల సందర్భంగా శివస్వాములకే సర్వదర్శనాల ఏర్పాటు చేశారు. సర్వదర్శనానికి 4 నుంచి 6 గంటల వరకు సమయం పడుతోంది. రద్దీ పెరగడం వల్లే దర్శనాలు ఆలస్యమవుతున్నాయని అధికారులు అంటున్నారు. శ్రీశైలంలో మల్లన్న తలపాగా దర్శనానికి ఎంతో విశిష్టత ఉంది. శివరాత్రి రోజున మల్లన్న తలపాగా ధారణ చూసి తరించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు. మహాశివరాత్రి రోజు లింగోద్భవం సమయంలో మల్లన్న పెండ్లి కుమారుడిగా ముస్తాబైనప్పుడు తలపాగా చుట్టే ఆచారం ఆనాదిగా వస్తోంది. శైవ క్షేత్రాల్లో మరెక్కడా జరగని విధంగా శ్రీశైలం జ్యోతిర్లింగమూర్తికి అద్వితీయ సేవే ఈ పాగాలంకరణ. మహాశివరాత్రి రోజున పాగాలంకరణలో మల్లన్నను దర్శిస్తే శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. అంతటి పవిత్రమైన తలపాగా తయారు చేసే మహాభాగ్యం ఈసారి శ్రీకాకుళం జిల్లా పొందూరు ఆంధ్ర సూపర్ ఫైన్ ఖాదీ వేవర్స్కి చెందినటువంటి చేనేత కార్మికుడు బల్లా భద్రయ్య కుటుంబానికి దక్కింది. ఇప్పటికే తలపాగాను సిద్ధం చేశారు భద్రయ్య కుటుంబం. 15 మంది చేనేత కార్మికుల సాయంతో 365 మూరల తలపాగాను సిద్ధం చేశామని భద్రయ్య కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 25 రోజుల పాటు అత్యంత నియమనిష్టలతో ఉండి స్వామివారికి తలపాగా నేశారు. శ్రీశైలం భ్రమరాంబికా మాతకు చీర, శనగల బసవయ్యకు పంచె, సాక్షి గణపతికి కండువా సిద్ధం చేశారు. తలపాగాను తమ గ్రామంలో ఊరేగించి శ్రీశైలం తీసుకెళ్తామన్నారు భద్రయ్య కుటుంబ సభ్యులు. ఈ పాగాను శ్రీ స్వామివారి గర్భాలయ విమాన గోపురం శిఖరం నుంచి ముఖమండపంపై ఉండే నందులను అనుసంధానం చేస్తారు. శ్రీకాకుళం నేతన్నలు ప్రతి ఏడాది జిల్లా నుంచి తప్పనిసరిగా మల్లన్నకు తలపాగా పంపిస్తామని చెబుతున్నారు చేనేత కార్మికులు. స్వామివారి శ్రీశైలం మల్లికార్జున స్వామివారికి తలపాగా నేసాను. ఈ తలపాగా నేయడం మా పూర్వుల కాంచి వస్తున్న ఆచారం. ఇది 365 మూర వస్తుంది. దాంట్లో అమ్మవారికి చీర ఉంటుంది, శనగల బసవయ్యకి పంచి ఉంటుంది, సాక్షి గణపతికి కొండువా ఉంటుంది. ఈ 365 మూరలోనూ ఇది మేము తయారు చేసి తీసుకెళ్తాం. ఏదో మంచి జరుగుతుంది అనేసి, మాకు మా పిల్లలకి స్వామి శుభ్రంగా చూస్తాడనేసి మేము భావించి ఇది చేస్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా దేవస్థానం వారు కూడా మాకు చాలా గౌరవం ఇచ్చి చాలా బాగా చూసుకుంటారు. స్వామి డైరెక్ట్గా స్వామి దగ్గరికే పాగాన్ని తీసుకెళ్ళి ఇచ్చినట్టు అవకాశం ఇస్తారు. స్వామివారికి శ్రీశైలం మల్లిక